ఫెయిల్యూర్ను ఎలా చూడాలి, హౌ డు వి సీ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్ అనేది నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన సమాజంలో ఫెయిల్యూర్ అంటే అదొక పెద్ద నేరమని, అదొక అవమానము, ఇట్స్ ఎ వెరీ ఇన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్ లాగా మారిపోయింది. మీరు అడ్వాన్స్ నేషన్స్కి వెళ్ళండి, అమెరికాలో సిలికాన్ వ్యాలీకి వెళ్ళండి, ఫెయిల్యూర్ యాజ్ నో టాబూ హియర్. ఇట్స్ ఫెయిల్యూర్ అనేది క్వైట్ కామన్గా తీసుకుంటారు. ఎందుకంటే ఫెయిల్ అయితేనే కదా పర్ఫామ్ చేసేది అనే స్థాయిలో కూడా ఉంటారు. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఫెయిల్ అవుతాడు? ప్రయత్నిస్తేనే ఫెయిల్ అవుతాడు. ఎన్నడూ ప్రయత్నించిన వాడు అసలు ఎప్పుడూ ఫెయిల్ కాడు. ఈ ఉదాహరణకు క్రికెట్లో సచిన్ టెండూల్కర్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు, కానీ నాగేశ్వర్ ఎప్పుడూ క్లీన్ బౌల్డ్ కాలేదు. మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. సచిన్ టెండూల్కర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు, కానీ నాగేశ్వర్ అనే వ్యక్తి ఎన్నడూ క్రికెట్లో క్లీన్ బౌల్డ్ కాలే. ఎందుకు కాలేదు? నేను ఎన్నడూ క్రికెట్ ఆడలేదు కనుక కాలేదు. ఆడితే కదా క్లీన్ బౌల్డ్ అయ్యేది. అందువల్ల ఫెయిల్ అయ్యారు అంటే అర్థం ఏంటి? దట్ పర్సన్ ఈజ్ పర్ఫార్మింగ్. అఫ్కోర్స్ ఫెయిల్ అయ్యడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటిని ఎలా చూడాలి అనేది మనం నేర్పాలి. నేర్పినప్పుడు ఏమవుతుందంటే ఫెయిల్యూర్స్కు భయపడిన పిల్లలు అఘాయిత్యాలు చేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అందుకే ఫెయిల్యూర్స్కు ఏంటి, హౌ డు వి అసెస్ లైఫ్ దీస్ థింగ్స్ ఇన్ లైఫ్. మనకందరికీ తెలుసు, చాలా ఫేమస్ సైంటిస్ట్, ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కున్న అతను థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు. చివరికి ఆయన ఒకరు అడిగారు, నువ్వు చాలాసార్లు ఫెయిల్ అయ్యావు కదా అని అన్నారు. అంటే నేను చాలాసార్లు ఫెయిల్ కాలేదు, చాలాసార్లు ఎలా సక్సెస్ కావాలో నేర్చుకున్నాను అని చెప్పాడు. ఐ హ్యావ్ లెర్న్డ్ హౌ టు బి సక్సెస్ఫుల్ 1000 times అన్నాడు. ఐ లెర్న్డ్ హౌ నాట్ టు ఫెయిల్ 1000 times అంటాడు. నేను ఫెయిల్ కాలేదు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఫెయిల్యూర్ కూడా ఒక లెసన్. అందుకే ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అనేది ఇంగ్లీష్లో సామెత. విన్స్టన్ చర్చిల్ అంటాడు, లైఫ్ అంటే సక్సెస్ అంటే ఇట్ ఈస్ స్టంబ్లింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్ టు ఫెయిల్యూర్ వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ ఎంతూజియాజం అంటాడు. అంటే అర్థం ఏంటి? జీవితంలో విజయం అంటే ఏంటి? హౌ డు యూ డిఫైన్ సక్సెస్? ఎవరు కూడా ప్రతి అంశంలోనూ సక్సెస్ కారు. కెన్ ఎనీవన్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్? ఇంపాసిబుల్. సక్సెస్ అనేది ఫెయిల్యూర్ టు ఫెయిల్యూర్ ఒక మూమెంట్. అంటే ఒక వైఫల్యం నుంచి మరో వైఫల్యానికి నిరుత్సాహపడకుండా మనిషి జరిపే ప్రయాణమే విజయం. అందువల్ల లైఫ్లో మీరు చాలామంది ఎగ్జాంపుల్ చూస్తారు. ఇట్లా అంటే జీవితంలో ఒక అంశంలో ఒక దశలో ఫెయిల్ అవుతారు, కానీ మళ్ళీ వాళ్ళే అదే జీవితంలో మరో దశలో మరో అంశంలో రిమార్కబుల్ సక్సెస్ఫుల్ అవుతారు. చాలామంది పిల్లలాగానే నేను కూడా ఇంటర్మీడియట్ ఎంపీసీ చేశాను, ఇంజనీరింగ్ ఆస్పిరెంట్, గుంటూరుకి వెళ్ళి రవి కళాశాలలో కోచింగ్ తీసుకున్నాను, కానీ ఇంజనీరింగ్ సీట్ రాలేదు, బీఫార్మసీ సీట్ రాలేదు. మా అన్నయ్య ఎప్పటికీ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నాకు ఇప్పటికి గుర్తు, ఆ రోజు ఎంత ఏడ్చాను, విపరీతంగా ఏడ్చాను, చనిపోవాలనిపించింది. ఎందుకంటే ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఒక రిమోట్ ప్లేస్ నుంచి హైదరాబాద్కి వచ్చి ఏదో ఇంజనీర్ అవుతానన్న ఆశతో వచ్చాను. అమ్మ నాన్నకి ఎలా ముఖం చూపెట్టాలి, ఫ్రెండ్స్కి ఎలా చూపెట్టాలి, బంధువులకు ఎలా చూపెట్టాలి, ఏదో ఇంత వీడు ఇంజనీరింగ్ చదువుతానని వచ్చాడు కదా అని ఆ క్షణంలో చనిపోదాం అనుకున్నాను. కానీ ఆ ఒక్క సెకండే ఆలోచించాను, నేను ఒక ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో ఫెయిల్ కావడం ద్వారా మా పేరెంట్స్ని బాధ పెట్టినమాట నిజం. కానీ అదే సమయంలో నేను చనిపోతే ఇంకెంత బాధ పెడతాను. అందుకొరకు జీవితంలో పారిపోకూడదు, ఓడిపోకూడదు, ఓడిపోయి పారిపోయాడన్న పేరు రాకూడదు అని అనుకున్నాను. నౌ వాట్ ఐఆమ్ టుడే. మీ ఇప్పుడు అనిపిస్తుంది ఐఎమ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్. మీరు కూడా నమ్ముతారు, సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఆ రోజు మరి ఫెయిల్యూర్ అంటే జీవితంలో ఫెయిల్యూర్ విల్ నాట్ హాంట్ యూ ఫర్ ఎవర్. జీవితంలో ఫెయిల్యూర్ అనేది మనతో ఎప్పటికీ ఉండదు. ఒక్క సెకండ్ ఫెయిల్ కావచ్చు, ఆ టైంలో ఒక కాంటెక్స్ట్లో ఒక సందర్భంలో ఒక అంశంలో ఫెయిల్ కావచ్చు, కానీ వీ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఇన్ డిఫరెంట్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అనేది మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల ఫెయిల్యూర్ నుంచి తగు గుణపాఠం నేర్చుకుంటే, ప్రాపర్ లెసన్స్ కనుక డ్రా చేయగలిగితే ఇంకా రిమార్కబుల్ సక్సెస్ అవటానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. అమితాబ్ బచ్చన్, నేను కే అబ్బాస్ అనే రైటర్ రాసింది చాలా ఏళ్ళ క్రితం చదివాను. అందులో ఆయన అమితాబ్ బచ్చన్ ఎక్స్పీరియన్స్ రాస్తాడు. అమితాబ్ బచ్చన్ ఫస్ట్ టైం సినిమా వేషం కొరకు వెళ్తే, ఇంత పొడుగ్గా ఉన్నావు, నీకెవడిస్తాడాయా, నువ్వేం సినిమా హీరో పనికిరావు అని చెప్పి పంపించారు. కానీ ఈ వెంట్ ఆన్ టు బికమ్ ద టాలెస్ట్ ఫిల్మ్ యాక్టర్ ఆఫ్ ఇండియా. అంటే ఆ రోజే కనుక పొడుగున్నాను కదా, నేను సినిమాలకు పనికిరాను అని అమితాబ్ బచ్చన్ సినీ రంగం నుంచి పారిపోయి ఉంటే ఇప్పుడు మనకు ఒక బాలీవుడ్ బాద్షా దొరికేవాడే కాదు. అలాగే ఇప్పటికీ నేను ఇక్కడ చదివాను, షెబనా ఆజ్మీ, ఆమె నటించిన తొలి చిత్రము ఇప్పటికీ విడుదల కాలే. కానీ ఆమె నా ఫస్ట్ సినిమానే విడుదల కాలే, నేను సినిమాకి పనికిరాను అని ఊరు వెళ్ళిపోయి ఉండుంటే
ఇవాళ ప్రపంచ ప్రఖ్యాత ఇండియన్ యాక్టర్స్ మనకు దొరికేవారే కాదు. అందువల్ల చాలామంది జీవితంలో మనకు కనబడుతుంది. నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను, రామకృష్ణన్ వెంకట్రామన్. ఈయన నోబెల్ బహుమతి పొందిన రసాయనిక శాస్త్రవేత్త, ఈయన కెమిస్ట్రీ నోబెల్. ఈయన ఐఐటి సీట్ రాడు ఈయనకు, అలాగే మెడిసిన్ సీట్ రాలే. ఐఐటి సీట్ రాకపోయినా, మెడిసిన్ సీట్ రాకపోయినా కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ విన్నర్ అయ్యాడు. ఐఐటిలో సీట్ రాకపోవడం, మెడిసిన్ సీట్ రాకపోవడం డెఫినెట్గా ఒక ఫెయిల్యూర్. కానీ ఆ ఫెయిల్యూర్ కాదు, అంతకన్నా ఐఐటి సీట్ వచ్చిన దానికన్నా కూడా మిలియన్ టైమ్స్ మోర్ సక్సెస్ఫుల్ లైఫ్ టుడే. అంటే ఎలా సాధించగలిగాడు? నిజంగానే మరి ఐఐటి కూడా సీట్ రాను నోబెల్ ప్రైజ్ వస్తుందా? వస్తుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. లైఫ్ గివ్స్ యూ మెనీ ఆపర్చునిటీస్. లైఫ్ ఎన్ని ఛాలెంజెస్ ఇస్తుందో అన్ని ఆపర్చునిటీస్ కూడా ఇస్తుంది. ఆ ఆపర్చునిటీస్ నువ్వు ఎలా తీసుకుంటావు? ఫెయిల్యూర్ ఎందుకు అయ్యావు? ఏ మనిషి కూడా టోటల్గా ఫెయిల్యూర్ ఉండడు, టోటల్గా సక్సెస్ ఉండడు, దేనికి పనికిమాలినోడు ఉండడు. మీరు భగవంతుని నమ్మేవారైతే భగవంతుడు పనికిమాలిన వాళ్ళని సృష్టించడు. ఎందుకంటే పనికిమాలిన వాళ్ళని సృష్టించేంత పనికిమాలిన వాడు భగవంతుడు కాదు గనక. ఏ తెలివి లేని వాడిని సృష్టించగలిగేటువంటి ఒక తెలివి తక్కువ వాడు భగవంతుడు కాడు గనక. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, నేచర్ కూడా ఏం చెప్తుంది? ప్రకృతిలో ప్రతి దానికి ఒక టాలెంట్ ఉంటుంది. మీరు పేడలో ఉండే పురుగులు చూడండి, ఆ పేడ డీకంపోజ్ చేసేటువంటి టాలెంట్ ఉంటుంది. అంటే ప్రకృతిలో ప్రతి ఒక్కటి యూస్ఫుల్ ఉంటుంది, యూజ్లెస్ అనేది ఉండదు. అయితే మనం ఏ రంగంలో యూస్ఫుల్, మనం ఏ రంగంలో సక్సెస్ఫుల్ అనేది మనమే స్టడీ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు నాగేశ్వర్ పాటలు పాడుకున్నారు అనుకో, ఐ విల్ బి ఎ టోటల్ ఫెయిల్యూర్. కానీ నాగేశ్వర్ విశ్లేషించమన్నాను అనుకోండి, ఐ విల్ బి ఎ రిమార్కబుల్ సక్సెస్. అందువల్ల సక్సెస్ అనే ఫెయిల్యూర్ అనేది నాగేశ్వర్తో సంబంధం లేదు, నాగేశ్వర్ చేసే పనితో సంబంధం. అంటే నాగేశ్వర్ పాట పాడితే ఫెయిల్యూర్, నాగేశ్వర్ మాట్లాడితే సక్సెస్. అందువల్ల నేను ఫెయిల్ అయ్యాను అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నేను ఎందుకు ఏ రంగంలో ఫెయిల్ అయ్యాను, నేను నా సక్సెస్ ఎక్కడుంది, నా టాలెంట్ ఎక్కడుంది అని నేను ఐడెంటిఫై చేయగలిగితే డెఫినెట్లీ ఐ విల్ బి సక్సెస్ఫుల్. నాకు ఇప్పటికి గుర్తు, నేను స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో మా హెడ్ మాస్టర్ పిలిచి అడిగాడు ఒకరోజు, అరే మినీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, సోషల్ స్టడీస్ ఈ టీచర్లందరూ నిన్ను బ్రిలియంట్ అంటున్నారు, హిందీ, బయాలజీ టీచర్లు నువ్వు పనికిమాలోడు అంటున్నారు. ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ హూమ్ యు ఆర్ అన్నాడు. నేను నవ్వుతూ, సార్ అందరూ కరెక్టే సార్ అన్నాడు. ఎందుకు అంటే, సార్ వాళ్ళ సబ్జెక్ట్స్లో నా పర్ఫార్మెన్స్ బట్టి చెప్తున్నారు. నేను ఎక్కడైతే బాగా పర్ఫామ్ చేస్తున్నానో నేను గ్రేట్ స్టూడెంట్ అంటున్నారు, నేను ఎక్కడెక్కడైతే పర్ఫామ్ చేయలేకపోతున్నానో నేను పనికిమాల స్టూడెంట్ అంటున్నారు. వాళ్ళు సెలెక్టివ్గా చూస్తున్నారు సార్, నేను నా లైఫ్ని కాంప్రిహెన్సివ్గా చూస్తున్నాను అన్నాడు. అంటే మా హెడ్ మాస్టర్ నా చేయి మీద తట్టేసి, ఆల్ ది బెస్ట్ రా, నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు లైఫ్లో అన్నాడు. ఎందుకంటే నీకు కరెక్ట్ వ్యూ ఉన్నదిరా. ఎస్, ఒక దాంట్లో ఫెయిల్ కావచ్చు, ఇంకో దాంట్లో మనం సక్సెస్ కావచ్చు. మనం సక్సెస్ కాకూడదని ఎక్కడా లేదు. సో ఒకటి ఫస్ట్ మీరు ఉదాహరణకు మీకు శ్రీనివాస రామానుజన్, ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త, వరల్డ్స్ ఫేమస్ మ్యాథమెటిషియన్. ఈయన ఇంటర్మీడియట్ అంటే అప్పుడు ఎఫ్ఏ అనేవాళ్ళు, ఆయన ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాడు. దేంట్లో ఫెయిల్ అయ్యాడు? మ్యాథమెటిక్స్లో కాదు, బయాలజీలో ఫెయిల్ అయ్యాడు. బయాలజీలో ఫెయిల్ అయ్యి ఆయన ఇప్పటికి చదివాను నేను, ఆయన డైజెషన్ పైన ఎస్సే రాయమంటే ఐఎమ్ అనేబుల్ టు డైజెస్ట్ దిస్ ఇండైజెస్టబుల్ స్టఫ్ ఆన్ డైజెషన్ అని రాశాడు. పేరు కూడా రాయలేదట, టీచర్కి అర్థమైందట, హూ ఈజ్ దిస్ చైల్డ్ సఫరింగ్ ఫ్రమ్ ఇండైజెషన్ అని. కానీ బయాలజీలో ఫెయిల్ అయిన రామానుజన్ మ్యాథమెటిషియన్ అయి రాయల్ సొసైటీ మెంబర్ అయ్యాడు. ఆయన జీవిత చరిత్ర ద మ్యాన్ హూ నోస్ ఇన్ఫినిటీ అని పబ్లిష్ అయింది, సినిమా కూడా వచ్చింది. ద మ్యాన్ హూ నోస్ ఇన్ఫినిటీ, అంత గొప్ప గణిత శాస్త్రవేత్త అయ్యాడు. మరి ఆయన బయాలజీలో ఫెయిల్యూర్, కానీ మ్యాథమెటిక్స్లో గ్రేట్ సక్సెస్. మరి శ్రీనివాస రామానుజన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, షుడ్ వి సీ హిమ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిల్యూర్, షుడ్ వి సీ హిమ్ యాజ్ ఎ మ్యాన్ ఆఫ్ సక్సెస్? అతను జీవితంలో ఒక ఫెయిల్ అయిన వ్యక్తిగా చూద్దామా, జీవితంలో ఒక సక్సెస్ఫుల్ అయిన వ్యక్తిగా చూద్దామా? అందువల్ల మనలో టాలెంట్, మీ ఇంట్లో మీకు వాల్ క్లాక్ ఉందనుకుందాం, అది ఆగిపోయింది, ఇక పనికి రాదు, పడేయాలనుకుంటాం, దేనికి ఉపయోగపడదు అంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, దేనికి ఉపయోగపడదనుకున్న వాల్ క్లాక్ కూడా, ఆగిపోయిన వాల్ క్లాక్ కూడా, మీరు 8 గంటలకు ఆగిపోయింది అనుకోండి, రేపు మార్నింగ్ వెళ్ళి 8 గంటలకు వాచ్ చూడండి, కరెక్ట్ టైం చెప్తుంది. మళ్ళీ రేపు రాత్రి 8 గంటలకు టైం చూడండి, కరెక్ట్ టైం చెప్తుంది. అంటే అర్థం ఏంటి? ఆగిపోయిన వాల్ క్లాక్ కూడా రోజుకు 2 సార్లు కరెక్ట్గా టైం చెప్తుంది. మనం ఆగిపోలే కదా, మన పిల్లలు ఆగిపోలే కదా, ఇవాళ నీట్లో సెలెక్ట్ కాని వాళ్ళు ఆగిపోలే కదా, ఎంసెట్లో సీట్ రాని వాళ్ళు ఆగిపోలే కదా. సో మనం ఇంకా ఆగిపోలే, ఆగిపోయిన వాల్ క్లాకే 2 సార్లు ఉపయోగపడుతుంది. మరి మనం ఎందుకు ఆగిపోలే? మనం ఆగిపోలే కదా. మరి ఒక్కసారి ఆలోచిద్దాం,
ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా కొన్ని ఫెయిల్యూర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, కొన్ని సక్సెస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. మీకు ఆల్బర్ట్ ఐన్స్టైన్, నేను ఒకసారి రైల్లో వెళ్తున్నాడు, పక్కన ఒక యువకుడు కూర్చున్నాడు. ఇతను ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన లెక్కలన్నీ రాసుకొని ఆ యువకునికి టోటల్ చేయమని ఇచ్చాడు. నేను ఎప్పుడు టోటల్ చేసినా కరెక్ట్ రావడం లేదు, కొద్దిగా చేసి పెట్టండి అన్నాడు. ఆ యువకుడు టోటల్ చేసి ఇచ్చాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అడిగాడు, ఏం బాబు ఎక్కడికి పోతున్నావని. తాత, ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే గ్రేట్ సైంటిస్ట్ ఉన్నాడు, ఆయనను కలవడానికి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ అడిగాడు, తాత నువ్వు వీడిపోతున్నావని. నేను కూడా ఆల్బర్ట్ ఐన్స్టైన్ స్పీచ్ వినటానికే వెళ్తున్నా అన్నాడు. అప్పుడు ఈ యువకుడు అంటాడు, తాత ఏమనుకోకు, నీకు ఈ టోటలే చేయస్తలేదు, ఆల్బర్ట్ ఐన్స్టైన్ స్పీచ్ అర్థమవుతుందా అని అడిగాడు. ఎవరిని అడిగాడు? ఐన్స్టైన్ అడిగాడు. ఐన్స్టైన్ నవ్వి ట్రై చేస్తా అన్నాడు. తెల్లారి మార్నింగ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ స్పీచ్ ఇవ్వటానికి లేస్తే ఈ యువకుడు గజగజ వణికితూ కాళ్ళ మీద పడి, క్షమించండి మహానుభావ అన్నాడు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ నవ్వి, నీకొక అడిషన్ మాత్రమే వస్తుంది, కూడికలు చేయడం వస్తుంది, మిగతా ఏమీ రాదు, నాకు ఆ కూడికలు తప్ప మిగతాదంత వస్తుంది అని అంటాడు. అందువల్ల లైఫ్లో మనం ఒక ఫెయిల్యూర్ని ఎలా చూడాలి, థామస్ ఆల్వా ఎడిసన్ అన్న మాటలు మళ్ళీ మళ్ళీ మనకు గుర్తుంచుకోవాలి. ఏమన్నాడు ఆయన? ఫెయిల్యూర్ అనేది నువ్వు జీవితంలో ఫెయిల్ అయ్యావు కదా, అనేక 1000 సార్లు పరీక్షలు చదివితే నీకు ఇది కనుగొన్నావు, 1000 సార్లు ఫెయిల్ అవ్వాలంటే ఆయన అంటాడు, నేను 1000 సార్లు ఫెయిల్ కాలేదు, హౌ నాట్ టు డూ అని 1000 సార్లు నేర్చుకున్నాను అంటాడు. ఐ హావ్ లెర్న్డ్ హౌ నాట్ టు డూ అని 1000 సార్లు నేర్చుకున్నాను. నేను ఫెయిల్ కాలేదు, ఎలా చెయ్యకూడదో 1000 సార్లు నేర్చుకున్నాను అంటాడు. అది జీవితంలో అప్రోచ్ అనేది. అంటే ఒక మనిషి హౌ డు వి సీ ద ఫెయిల్యూర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందువల్ల ఫెయిల్యూర్ ఈజ్ ఎ కామా, ఇట్స్ నాట్ ఎ ఫుల్ స్టాప్. జీవితంలో చాలామంది అనుభవాలు మనకు ఇదే విషయాన్ని చెప్తున్నాయి.